దానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యంలోకి వెళ్దాం. దైవవాక్యంలో నుండి లూకా సువార్త 24వ అధ్యాయంలో ఉంది. ఐదు, 6, 7 3 వచనాలు చదువుకుందాం. 5, 6, 7. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మాకు అనుగ్రహించిన ఈ అవకాశమును బట్టి నీకు స్తోత్రాలు. నీ పునరుత్థాన దినమందు నీ సన్నిధానంలో ఇలాగ కూడుకొనించిన అవకాశముకై నీకు స్తుతిస్తున్నాం. అల్పుడను, నీ పాదధూళిని తండ్రి, అయోగ్యుడను నాయన, నీ యందు నన్ను మరుగుపరిచి అభిషేకించి నీ వాక్కు మీద ఆస్తున్నోట నుంచి మీరు మాట్లాడండి. నీ ప్రజలైన మా అందరికీ నేను వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు అనుగ్రహించము. నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లించి యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్. మరోసారి పునరుత్థానుడైన యేసు ప్రభు నామములో అందరికీ నాకు శుభములు. ప్రభు అందరిని దీవించునుగాక. త్రియొక్క దేవునికే సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. పునరుత్థాన ప్రభువు మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగంలో లూకా సువార్త 24వ అధ్యాయము మనం చదువుకున్నాక 5, 6, 7 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువును గురించి ఒక అద్భుతమైన సంఘటన మనకు తెలియజేస్తుంది. క్రైస్తవ సమాజానికి గొప్ప నిరీక్షణను, ధైర్యమును కలిగించే వాక్యం ఇది. సర్వమానవులక పాప విమోచన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన బలియాగము చేయబడి మరణించి, లేఖనం ప్రకారముగా ఆయన మరణించి, లేఖన ప్రకారముగా సమాధి చేయబడి, లేఖన ప్రకారముగా ఆయన మరణమును జయించి 3వ దినమున తిరిగి లేచాడు. స్తోత్రం. యేసు మరణించినప్పుడు జరిగిన ఒకవైపున మనం చూస్తే ఆయన యొక్క శిష్యులందరూ కూడా చెదిరిపోవడం, ఆయన యొక్క వెంబడించిన వారందరూ కూడా ఏడవడం, స్త్రీలు కానీ అనేక మంది ఏడవడం, సమాధి చేస్తారు, అంతా కూడా సమాప్తం అయిపోయింది అనుకున్నారు. బట్ గత దినాల్లో మనం ధ్యానం చేసుకున్నాము. సమాప్తము దేనికైందంటే పాపమునకు ఒక సమాప్తిని, శాపానికి ఒక సమాప్తాన్ని ప్రభు కలుగజేశాడు, ప్రకటించాడు. చెడు కార్యాలకు ఒక సమాప్తాన్ని, సాతానుకు ఒక సమాప్తాన్ని కలుగజేశాడు. సాతాను చేస్తున్న మానవులందరూ కూడా చేస్తున్న ఒక మోసం మనము ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో చదువుకుంటే రాయబడి ఉంటుంది. ఏంటంటే 10వ వచనం నుండి 11వ వచనం వరకు చూసుకుంటే సర్వలోకమును మోసపుచ్చుచున్నవాడు అని అతనికి పేరు పెట్టబడింది. సర్వ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నాడు ఆయన. ఏంటి మోసం అంటే, జీవం కలిగిన దేవునిగా ఎంచకుండా, దేవునిగా తెలుసుకోకుండా, దేవునిగా ఆరాధన చేయకుండా, దేవుడు సృజించిన సృష్ట వస్తువులను ఆరాధించినట్టుగా మనుషులందరూ కూడా వాడు మోసం చేశాడు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఆయన ఇతరమైన వాటిని తీసుకొచ్చి మనుషులు తయారు చేసిన వాటిని ఇదే దేవుడని వారికి తెలియజేస్తూ వారిని మోసం చేస్తున్నారు.
ఈనాడు కూడా క్రైస్తవ సమాజాల్లో కూడా అనేక మందిని మోసం చేస్తున్నాడు. మీకు తెలుసో తెలియదు. మీరు ఒకవేళ యేసు ప్రభువుని తెలుసుకున్నారు, ఓకే, దట్స్ గుడ్, దానికి స్తోత్రం, మీరు తెలుసుకున్నారు కాబట్టి వచ్చారు, మంచిది. కానీ ప్రభువును తెలుసుకున్న వారు కూడా అనేక మంది మోసగించబడుతున్నారు. ఎక్కడ అని అంటే, పర్లేదులే, ఈరోజు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, ఈరోజు మనం చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఓకే, మనం దేవునికి దశమభాగం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఓకే, మనం సువార్త ప్రకటించకపోయినా పర్వాలేదు, ఒక ఆత్మను ప్రభు కొరకు మనం సంపాదించకపోయినా పర్వాలేదు. ఈ పర్వాలేదు అనేది చాలా ప్రమాదం. ఇలాగ అనేక మందిని దేవుడు మోసం చేస్తున్నాడా? దేవుడా? మరి ఎలా వింటున్నారేంటి? సాతానుడు, అపవాది మోసం చేస్తున్నాడు. ఈ మోసం చేస్తున్న వారిని యొక్క మోసాన్ని కొట్టివేయడానికి యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన భూలోకానికి వచ్చిన తర్వాత 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి అలాగూ శత్రు తంత్రములన్నీ కూడా లయపరుస్తూ ఏది సత్యమో ఆయన బోధిస్తూ ప్రతి అసత్యమంతటి కూడా ఆయన సంపూర్ణంగా కొట్టివేస్తూ వస్తూ చివరికి ఆయన మానవుని యొక్క పాపాలన్నీ కూడా ఎలాగో విమోచన కలుగజేయాలని ఆయన మరణించిన రక్తము ద్వారా విమోచన కలుగజేసిన తర్వాత మరణాన్ని ఆయన ఏం చేశాడో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక స్తోత్రం. మా పిల్లలు మౌనంగా ఉండాలి అంటే అర్థం ఏంటో తెలుసుకోండి. హల్లెలూయా. 2వ అధ్యాయము 14 నుండి రాబడింది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతే మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయన. ప్రభుకు స్తోత్రం చెప్దాం కదా. హల్లెలూయా. ఈ 14-15 వచనాలు మనం చూసుకున్నప్పుడు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారినందున, మీరు గమనించండి, మరణము యొక్క బలము గలవాన్ని అసలు అపవాదికి ఎక్కడ బలం దొరికింది? మనిషి ఎప్పుడైతే తప్పు చేస్తాడో, మనిషి ఎప్పుడైతే పాపం చేస్తాడో, మనిషి ఎప్పుడైతే అతిక్రమిస్తాడో, మనిషి ఎప్పుడైతే దేవుని వాక్యానికి అవిధేయత చూపుతాడో అక్కడ సాతానికి బలం దొరుకుతుంది. ఎందుకంటే లేఖనం మనకు సెలవిస్తుంది, పాపమునకు వచ్చే జీతము. సో మనిషి పాపం చేస్తున్న పాపము స్వభావం. కొంతమందికి అనిపిస్తుంది ఏమని, ఏంటంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఈయన ఇలాగ ప్రవర్తిస్తున్నారని. అలాగ ప్రవర్తించడానికి ఒక కారణం ఉంది. అతడు మనస్సు మార్చుకున్నాడు, ప్రభువుని తెలుసుకొని ప్రభువుని నమ్ముకున్నాడు, కానీ పాపపు స్వభావం అన్నది ఇంకా చావలే. మనిషి లోపల ఈ రక్త మాంసములో శరీరధారిగా ఉన్న రక్త మాంసం కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పాపపు స్వభావం అన్నది, దాన్ని ఏమంటాడంటే రోమిలకు రాసిన పత్రికలో చూద్దాం. రోమ పత్రిక 8వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ వచనం మరలా చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎందుకు శిక్ష విధి లేదు? క్రీస్తు యేసునందున్న జీవమిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమములో నుండి నన్ను విడిపించెను. స్తోత్రం. అంటే ప్రతి ఒక్క మానవుల్లో 7వ అధ్యాయంలో రాయబడిన ప్రకారంగా పౌలు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, నేను చెడు చేయకూడదు అనుకుంటున్నాను కానీ ఇదేంటి నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ ఆయన ఏమంటే, నాలో ఒక నియమం ఉంది, ఆ పాప నియమం లేదా పాపపు స్వభావం నాలో ఉంది, అది చావలేదు, అందుకే ఇలాగూ జరుగుతుంది అంటూ చివరికి 8వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, ఏది ఏమైనా ఒక వ్యక్తి క్రీస్తు యేసు నందుకు వస్తే, క్రీస్తు యేసు లోనికి వస్తే, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధివు. ఎందుకంటే మీరు గమనించండి, ఈ శరీరం అందున్న పాప నియమము ఆత్మ యొక్క నియమము ద్వారా, ఓకే, అది క్రీస్తు యేసునందున్న ఆత్మ నియమము ద్వారా వాటిని పాప నియమాన్ని పూర్తిగా కొట్టివేయడం జరుగుతుంది.
స్తోత్రం. అంటే మన స్థానం ఏంటో మనం తెలుసుకోవాలి. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎక్కడ? దేని చేత? యేసు రక్తం ద్వారా. ఓకే, బట్ ఎక్కడ అంటే యేసుక్రీస్తులో. అందరూ చెప్పండి, మన స్థానం ఎక్కడ? యేసుక్రీస్తునందు. ఎవరైతే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5:17 ఏమంటాడంటే, కాబట్టి ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము. దేవుని స్తోత్రం. 2 Corinthians chapter 5 verse 17 మనం చూసుకుని అదే చెప్పాను, ఇంగ్లీష్లో చెప్పాను, జస్ట్ అర్థం అవడానికి కొందరికి. సో ఈ లేఖనాలు గమనించినప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి 8వ అధ్యాయంలో ఏమంటాడంటే ఏ శిక్ష విధియు లేదు. కానీ కొరింథీ పత్రికలు ఏమన్నాడంటే ఎవడైతే క్రీస్తు యేసునందున్నాడో వాడు నూతన. అంటే మనకు విజయం అంతా కూడా ఎక్కడ ఉందంటే క్రీస్తు యేసులో, లేదా ఆయన యందు మాత్రం మనకు విడుదల, ఆయనందు మనకు విజయము, ఆయనందు మాత్రమే మనకు సంపూర్ణమైన రక్షణ. స్తోత్రం. కనుక యేసు ప్రభు ఏం చేశాడంటే భూలోకానికి వచ్చి ఆ బలము గల వాణిని దేని మీద? మనుష్యుల మీద అతడు ఆధిపత్యం చేయడానికి కారణం ఏంటంటే మనుషులందరిలో కూడా ఒక స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని పట్టుకొని వారిని మరణములోనికి తీసుకెళ్తున్నాడు. అయితే దేవునికి స్తోత్రం. దేవుడు అనాది సంకల్పం కలిగిన వాడు. దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు ఆయన. స్తోత్రం. అందుకే ఆ మరణమును గురించి కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారానే నశింప చేయుటకు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభువారు చాలామంది కల్వరి శిలువలో మరణించారు అని అనుకుంటారు. యేసు మన పాప విమోచన కొరకే, ఇందులో సందేహము లేదు. బట్ అనదర్ వే మన మరోవైపున చూస్తే ఆయన మరణం యొక్క బలము గలవాణిని ఆయన మరణించడం ద్వారా ఆ మరణాన్ని ఆయన సంపూర్ణముగా, ఆ బలము గలవాణ్ణి ఆయన వాడిని పట్టు లేకుండా చేశాడు. స్తోత్రం చెప్పాలి. అసలు విషయం ఏంటంటే వాడు కేవలం మీరు ఈ పక్షవాతంతో ఉన్న వ్యక్తిని చూసారా? ఎంతమంది చూశారు పక్షవాతంలో ఉన్నవారు? ఓకే, కొద్దిమంది చూశారు. ఇక్కడ ఎక్కువ మంది చూడలేదు. సరే, మీరు చూడాలనుకుంటే కేజీహెచ్కి వెళ్ళండి. ఓకే, అక్కడికి వెళ్ళి చూడండి. పక్షవాతము కలిగిన వాడు ప్రాణం ఉంటుంది. ఓకే, నెంబర్ 1 ప్రాణం ఉంటుంది. నెంబర్ 2 వారు చూడగలరు, అంతే. కొంతమంది వినగలరు కూడా. మిగతావన్నీ కూడా చూస్తే శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ కూడా ఏ మాత్రం కూడా పని చేయదు. ఎక్కడ పడున్న వ్యక్తి అక్కడే పడి ఉంటారు. సమ్ పీపుల్, కొంతమంది అసలు కదలడానికి కూడా అవకాశం లేని పరిస్థితి, కానీ ప్రాణం మాత్రం ఉంటుంది, కానీ ఏమీ చేయలేరు. యేసుక్రీస్తు ప్రభు అపవాదికి చేసిన పని ఏంటంటే వాడు పేరుకు మాత్రం బ్రతికున్నాడని ఉన్నాడు తప్ప అతనికున్న బలమంతా కూడా ఆయన పూర్తిగా క్రీస్తు మరణించిన ద్వారా అతనిని సంపూర్ణముగా ఆయన నాశనం చేశాడు. ఆయన స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నేను మరలా ఈ పదం చదువుతున్నాను. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు. స్తోత్రం. అండ్ జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. స్తోత్రం. చూసారా, ఎవరికైనా మరణం అంటే ఎంతమంది ధైర్యం? మరణం అంటే ముసలి వారు అయిపోయినా సరే చెప్పండి, మరణం అన్న వెంటనే భయం. ఏదోలాగా ఏ విధము చేత అయినా సరే బ్రతకడానికే ప్రయత్నం చేస్తాడు మానవుడు. మరణం అంటే అందరికీ భయం. కానీ వాస్తవం చెప్పాలంటే ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలన్నా మరణించకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మరణిస్తే కదా అతని ప్రాణము, లేకపోతే అతనికి ఆత్మ దేవుని సందానికి వెళ్తుంది. వాడు శరీరధారిగా ఉన్నంత వరకు, బ్రతుకున్నంత కాలం వరకు భూలోకములను ఉంటాడు. కనుక ఆయన ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏమాత్రం అవకాశము లేదు. అయితే ఏలియా జీవితంలో కానీ, హానోకు జీవితంలో కానీ,
జరిగిన సంఘటనను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అటువంటి సందర్భాలు ఒకటి జరగబోతుంది భూలోకంలో. స్తోత్రం. అదెప్పుడు? ప్రభు తన యొక్క పరిశుద్ధమైన పరిశుద్ధులతో, పరివారముతో, దేవదూతల సమూహంతో, బూరధ్వనితో ఆయన దిగివచ్చు వేళ జరగబోయింది ఏంటంటే, ఆయన శబ్దం విన్న వెంటనే, ఆయన స్వరం విన్న వెంటనే చనిపోయిన వారి యొక్క సమాధి అంతా కూడా తెరవబడతాయి. హల్లెలూయా. క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేస్తారు. దేవుని స్తోత్రం. ఆ దినాన్న 2 కార్యం జరగబోతుంది. ఒకటి, ప్రభు నందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు. వినండి, తిరిగి లేస్తారనే పదానికి అర్థం అక్కడ ఏం తెలియజేస్తుందంటే, చాలామంది ఇంకాను వారు ఎక్కడ ఉన్నారని అనుకుంటున్నారు, సమాధులు ఉన్నారు అనుకుంటున్నారు. రవి ఒక పదం వాడాడు, సమాధుల పండుగ అని. నిజానికి సమాధుల పండుగ కాదే, మనిషి పెట్టుకున్నాడు సమాధి పండుగ కానీ ఇది పునరుత్థాన పండుగ. స్తోత్రం. నేను మళ్ళీ, మనిషి పెట్టుకున్నాడు సమాధుల పండుగ అని ఎక్కడో రాయబడింది బైబిల్ గ్రంథంలో, కానీ ఇది పునరుత్థాన పండుగ. ఎందుకంటే యేసు ప్రభువారు మరణమును జయించి తిరిగి లేచిన పండుగ. అయితే ఆ రాకడ సమయంలో, రాకడకు ముందు ప్రభు దిగి వస్తున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అక్కడ చనిపోయిన వారిని సమాధి చేస్తారు కదా, సమాధి చేసిన చాలామందికి తెలియని విషయం. వినండి, శ్రద్ధగా వినండి. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. యేసు రక్తమే మనము సమాధి భద్రపరిస్తే వారు తిరిగి లేస్తారు అనడం అన్నది మన అమాయకత్వం. సమాధిని మనం మంచిగా పాలరాతితో మనం కడితే వాడు బాగానే నిద్రపోయి మళ్ళీ తిరిగి లేస్తాడు అనుకోవడం మన అమాయకత్వం. వాక్యానికి విరోధమైనది, అది వాక్యానుసరమైనది కాదు. అందుకే సమాధులకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. కానీ ఒకటి మాత్రం చేయాలి, మనం ప్రభు బిడ్డలం కాబట్టి దేవుని యొక్క క్రమానుసారంగా, క్రైస్తవ సంఘ క్రమ ప్రకారముగా ప్రార్థన పూర్వకంగా వారికి పాతి పెట్టడం అంది, ఇది క్రైస్తవ సంఘ కార్యక్రమం, క్రమం. అది ప్రార్థన పూర్వకంగా తీసుకెళ్ళి పాతి పెట్టడం అంది, అది క్రమం. అంతేకాని దానికోసం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం అంటే నేను అంటాను, నేను అందుకే అనవసరం పదవాడాను. అవన్నీ వ్యర్థమే. బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు. కనుక ఇది సమాధుల పండుగ. చాలామంది అనుకుంటారు కింద పడుకున్నారు వాళ్ళు, ఇప్పుడు పాతిసిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారా? బాడీ పాతారు అంతే. ఆ బాడీ కొద్ది నెలలకు ఏమైపోతుంది? నువ్వు మన్నే కనుక మన్నైపోతారో బాబు అని ప్రభు చెప్పాడు కదా, మట్టిలోనే తయారు చేశాడు. అందుకే తన బాడీ అంతా కూడా మన్నుగా మారిపోద్ది మొత్తం. ఈవెన్ తన శరీరంలో ఎముకలు కావచ్చు, అన్నీ కూడా, ఎవ్రీథింగ్ అంతా మట్టిలో కలిసిపోతుంది. ఆ వ్యక్తి అక్కడ లేడు. ఎక్కడున్నారు మరి? అతడు కానీ యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించుంటే అతని ఆత్మ అక్కడ లేదు. ఎక్కడుంది? పరదైస్సులో ఉన్నది. ఎందుకంటే 2వ వచనాలు మనం చూసుకున్నాం. 2వ మాట యేసు ప్రభు మాట్లాడుతూ, నేడు నీవు నాతో కూడా, అందరూ గట్టిగా స్తోత్రం చెప్దాం, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువు. కాబట్టి క్రీస్తునందు మృతి పొందిన వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారంటే పరదైస్సులో ఉన్నారు. క్రీస్తుని ఎరుగని వారందరూ కూడా పాతాళములో ఉన్నారు. మహాతీర్పు జరిగిన తర్వాత పాతాళంలో ఉన్నవారు బయటికి వస్తారు. ధవళ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు అందరికీ తీర్పు తీర్చబడుతుంది. క్రైస్తవులు కూడా తీర్పు జరుగుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది ఏంటంటే, వారి వారి క్రియల చొప్పున ప్రతి వాని కూడా తీర్పు తీర్చడం అనేది జరుగుతుంది అక్కడ. ఇది ఎవరు ఎదుట అంటే క్రీస్తు న్యాయపీఠము ఎదుట. కానీ ధవళ సింహాసనం ఎదుట మాత్రం ప్రపంచ మానవులందరూ కూడా నిలబడతారు. ఆ తీర్పు జరిగిన తర్వాత క్రీస్తునందు ఉన్న వాళ్ళేమో పరదేశులో నుండి పరలోక రాజ్యానికి వెళతారు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అండ్ పాతాళంలో ఉన్నవారేమో నరకానికి వెళతారు. ఇంకా దానికి చాలా విషయాల్లో వాటి గురించి మనం ముందుకు వెళ్ళాం. జస్ట్ మన సబ్జెక్ట్లోనే మనం వచ్చేద్దాం. ప్రభుకి స్తోత్రం చెప్దాం.
కనుక యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఏం చేశారంటే మరణం యొక్క బలము గల వాణిని ఆయన నాశనము చేశాడంటే అపవాదిని ఆయన నశింప చేసి మరణ భయము చేత పీడింపబడుచున్న వాళ్ళందరినీ కూడా హల్లెలూయా విడుదల కలుగు చేశాడు. అందుకే ఇది మహా సంతోషకరమైన పండగ. ఇది క్రిస్మస్ పండగ కాదు. ఇది అసలు క్రిస్మస్ అనే పండుగని ఎందుకు చేసుకుంటున్నారంటే మనలను రక్షించడానికి ఆయన జన్మించాడు కదా అని సంతోషిస్తున్నాడు. కానీ నిజమైన రక్షణ ఎప్పుడు వచ్చింది? యేసు ప్రభువును ఏ దినమునైతే కల్వరి శిలువలో తన రక్తమును కార్చారో, బలియాగం చేయబడ్డ ఆ దినాన్ని అసలైన రక్షణ, వాళ్ళ రక్షణ కలగక ముందే రక్షణ వచ్చేసింది అని వాళ్ళు స్తుతించారు. బట్ రక్షణ ప్రణాళిక ఎప్పుడంటే శిలువలో నెరవేర్చబడింది. స్తోత్రం. అయితే ప్రజలందరికీ మరణ భయం ఉంది కదా. ఈ మరణ భయం నుండి ఎవరు విడిపిస్తాడు, ఎవడు తప్పిస్తాడు? అందుకే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 25వ వచనములో ఒక చక్కటి మాట్లాడి ఉంటుంది. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను. ఈ మాటలు చాలామందికి అర్థం కాలే. ఏంటి చనిపోయిన బతుకుతారేంటి అనుకున్నారు. మార్తా అనుకున్నది, మరియా అనుకున్నది, అక్కడ ఉన్న యూదులందరూ అనుకున్నారు. యేసు ప్రభువును వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా అదే విధంగా అనుకున్నారు. యేసు ప్రభువు చనిపోయినాక 2 బిడ్డలను లేపాడు ఆయన. ఎవరిని? యాయేరు కుమార్తె, అదేవిధంగా నాయేను అనే గ్రామాల్లో ఉన్నాక విధవరాలు కుమారుని కూడా లేపాడు. కాకపోతే వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత తీసుకెళ్తున్నప్పుడు లేపిన సంగతి, ఒకరికేమో చనిపోతే ఇంట్లోనే పెట్టారు, ఇంకా తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం చేయకుండానే వచ్చారు. యేసుప్రభు ఆమెను లేపేశాడు. మరొక వ్యక్తిని సమాధి కార్యక్రమం చేద్దామని చెప్పేసి మోసుకొని తీసుకెళ్తున్నాడు పాడె మీద. అప్పుడు యేసుప్రభు ఎదుర్కొన్నాడు, ఆ అబ్బాయిని లేపాడు. ఇది చూశారు. కానీ చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత లేపడం మంది ఎవరు చూడలేదా? అందుకే ఎవరికి నమ్మబుద్ధి అవట్లే. ప్రభు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం వచ్చిన వాడు చనిపోయిన సరే వారు మరలా. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఎలాగ సాధ్యము? కానీ వారికి పునరుత్థానం గురించి నమ్మకం అయితే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి రోజుల్లో పునరుత్థానం గురించి నమ్మకం లేని మన దేశంలో అనేక మంది ఉన్నారు. మన దేశస్తులే కాదు, ఆ దినములలో ఇజ్రాయేల్ దేశంలో కూడా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు బేచున్నారే. ఈ సద్దుకాయలు అన్న వారు ఎవరంటే మహానిష్ట గరిష్ట కలిగిన భక్తి కలిగిన ప్రజలు వీరు. కానీ వాళ్ళు ఆత్మను నమ్మరు, పునరుత్థానమును నమ్మరు. కానీ పరిసయ్యులు మాత్రం ఆత్మను నమ్ముతారు, పునరుత్థాన్ని నమ్ముతారు. అయితే వారిలో చాలామంది పునరుత్థానం గురించి ఒక నమ్మకం ఉంది, కానీ ఎప్పుడు లేస్తారని వారి నమ్మకం. వారి నమ్మకం ఏంటంటే అప్పుడే లేస్తాడని నమ్మకం లేదు, విశ్వాసం లేదు. లేస్తాడు, ఒక దినాన లేస్తాడు. దేవుడు తన చిత్తానుసారంగా సమయం వచ్చినప్పుడు వారిని లేపుతాడు, అది నమ్మకం ఉంది తప్ప ఆ రోజే లేస్తాడని నమ్మని వారికి నమ్మకం లేదు. అందుకు యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? ప్రభుకి స్తోత్రం చెప్పాలి. 4 రోజులు చనిపోయి 4 రోజులు అన్న తర్వాత యేసు ప్రభు కావాలంటే అప్పటికప్పుడు వెళ్ళవచ్చు, చేయవచ్చు, అతనికి లేపవచ్చు, ఆ 1 డేలో వెళ్ళి లేపవచ్చు. అసలు మరణించకుండానే ముందుగా వెళ్ళి లాజరును స్వస్థపరచవచ్చు. ఎందుకంటే ఆయన సమర్థము కలిగిన వాడు, జీవదాత ఆయన. స్తోత్రం. జీవింపచేవాడైన. అందుకే మీరు గమనించండి, చేయగలడు. కానీ ఆయన ఏమై ఉన్నాడో సర్వ ప్రపంచం తెలుసుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన జీవింప చేయగలిగిన, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆయన కేవలము జీవదాత అంటే జీవాన్ని, అంటే తన ప్రాణం పెట్టేవాడని అర్థం. జీవింప చేయువాడు అంటే మరణించిన వారిని తిరిగి బ్రతికించడం. ఇది అంటే జీవింప చేయవాడు అని అర్థం. ప్రభుకి స్తోత్రం. అందుకే 4 రోజుల తర్వాత ఎవరు చేయగలరు ఈ పని? మనుషుల వల్ల ఇది కుదరదు. చిన్న చిన్న విషయాలు మనుషులు చేయలేకపోతున్నాం, చనిపోయిన వాళ్ళని లేపగలరా? కానీ 3 రోజులైన తర్వాత ఎందుకు, అసలు 4 రోజులైన తర్వాత అసలు ఎందుకు లేపాడంటే అక్కడ అర్థం చేసుకోవాలి. ప్రపంచ ప్రజలందరూ కూడా మానవుందో తెలుసుకోవాలంటే ఆయనకు సమస్తము
సాధ్యము. ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడు మాత్రం దీన్ని చేయగలడు, మరొకడు చేయలేడు అని ప్రపంచం తెలుసుకోవాలి, లోకస్తులందరూ కూడా తెలుసుకోవాలి. అందుకే ఆయన లాజరుని లేపాడు. అంతే, లాజరుని లేపే వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆయన చనిపోయారు. అందుకే మీరు లూకా సువార్తలు చదవండి, మార్కు సువార్తలు చదవండి, మిగిలిన అలాగే యోహాను సువార్త చదవండి. ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతున్నారు. యెరూషలేం నుండి ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతూ మాట్లాడుకుంటున్నారు. అయ్యో ఇలాగ అనుకున్నామండి, ఆయన వచ్చి ఏదో చేస్తాననుకున్నాను, ఇజ్రాయెల్ ప్రజలకు విమోచన కలుగ చేస్తామని అనుకున్నాము, తీరా చూస్తే ఇలాగ అయిపోయిందంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వారు మాట్లాడుకుంటున్న సందర్భాలు యేసు ప్రభు వెళ్ళి వాళ్ళతో కలిశారు. కలిసి ఆయనకి ఏమీ తెలియదు అన్నట్టుగా వాళ్ళతో మాటలు కలిపి, ఏంటయ్యా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు మీరు అని అంటే, ఏమయ్యా నీకు తెలియదా అసలు ఎన్ని సంగతులు జరిగింది, నజరేయుడనే యేసు ఆయన క్రియలలోనూ మాటల్లోనూ ఉన్న శక్తి కలిగిన ప్రవక్త అయ్యా, ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగింది, ఇంకా మహత్కారం జరుగుతుంది అని అనుకున్నాం, ఇజ్రాయెల్ ప్రజలకు విమోచన కలుగుతుంది అని అనుకున్నాం. కానీ తీరా చూస్తే అండి ఆయన ఇప్పటికే చనిపోయేప్పటికి 3 రోజులు అయిపోయిందండి. అసలు నువ్వు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నావా? అసలు యెరూషలేములో ఉన్నావా? యెరూషలేములో జరిగిన సంఘటన మొత్తం అందరికీ తెలిస్తే మీకు తెలియదు అంటున్నారు అసలు ఏంటి అని ఈ ఇద్దరు యేసు ప్రభుకే తిరిగి ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకంటే యేసు అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఆయన మరో రూపంలో అక్కడ ఉన్నాడు, ఒక మనిషిగా మాత్రం కనబడుతున్నాడు. కాబట్టి ఆయన పోల్చలేకపోయారు. అప్పుడు ఆ యేసే ప్రభుకి స్తోత్రం చెప్దాం. మోషే ధర్మశాస్త్రములో ఆయన గురించి రాయబడిన లేఖనాలు, ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రతి లేఖనాలు, అలాగే కీర్తన గ్రంథంలో రాయబడిన ప్రతి లేఖనాలన్నీ కూడా వారిని వివరించి చెప్పడం జరిగింది. ప్రభుకి స్తోత్రం. ఆ తర్వాత మనకు తెలుసు, వారి ఇంటికి వాళ్ళు పిలిచారు. నేను వివరించకుండా షార్ట్గా చెప్తున్నాను. ఇంటికి పిలిచారు. అతనికి భుజించడానికి ఒక రొట్టె ఇస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెను విరిచిన వెంటనే వారి కనులు తెరవబడింది. స్తోత్రం. అప్పుడు అర్థమైంది ఇది మామూలు మనిషి కాదు, యేసే అని వచ్చాడని వాళ్ళు తెలుసుకున్న ఆ క్షణంలోనే యేసు ప్రభు అక్కడ అదృశ్యమైపోయాడు. మీరు గమనించండి, క్రీస్తు యేసు ప్రభు తన యొక్క పునరుత్థానమును గూర్చి మొదట శిష్యులకు కనుపరచడానికి, తెలియజేయడానికి ఎన్నో ప్రయత్నాలు ఆయన చేశాడు. వారిని విడిచిపెట్టలే. సో ఆ దినాల్లో అనేక మందికి పునరుత్థానం గురించి నమ్మకమే లేదు. మీరు మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్తలు చూస్తే కొంతమంది స్త్రీలు విశ్రాంతి దినము గడిచిన వెంటనే నెక్స్ట్ డే, విశ్రాంతి దినం అయిపోయిన నెక్స్ట్ డే అంటే ఆదివారం దినాన్న వారు తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళిపోయారట. ఏం సిద్ధపరచుకొని? సుగంధ ద్రవ్యములను, వారు పరిమళ తైలములన్నీ కూడా సిద్ధపరచుకొని వెళుతున్నారు. సుగంధ తైలము తీసుకెళ్తున్నాడు, పరిమళ ద్రవ్యాలు తీసుకెళ్తున్నారు అంటే అర్థం ఏంటి? బాడీ అంటే యేసుప్రభు చనిపోయారు, ఆ చనిపోయిన తర్వాత ఇప్పటికే 3 రోజులు అయిపోయింది, ఇప్పుడు బాడీ స్మెల్ కొడుతుంటుంది అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే యేసుప్రభు ఇంకా లేగలేదు, వాళ్ళకి నమ్మకమే లేదు. అందుకే నమ్మకం లేని వీరికి మొట్టమొదటిసారిగా వారికి ప్రత్యక్షమయ్యాడు యేసుప్రభు. స్తోత్రం. హల్లెలూయా. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పటికే ఒక భూకంపం జరిగింది. భూకంపంలో ఆ సమాధి మీదనున్న రాయి దొర్లించబడింది. ఏంటి? అందుకే లేఖనం రాయబడినది కదా, అపోస్తల కార్యం వచనం చాలా సంతోషాన్ని ఇచ్చే వచనం ఏంటంటే, మరణము 2వ అధ్యాయంలో మరణము ఆయనను బంధించి ఉంచుట, గట్టిగా స్తోత్రం చెప్దాం. నా వైపు చూస్తూ వినాలి. మరణము ఒక విధంగా చెప్పాలంటే మరణాన్ని చూసి యేసు ప్రభువు నవ్వి ఉంటాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మీరు గమనించండి, ఎందుకు అని అంటే మరణమే బంధించలేదు అసలు. అప్పటికే ఆయన పాతాళ లోకానికి వెళ్ళి పాతాళములో ఉన్నాక ఆత్మను అక్కడ సువార్తను ప్రకటించి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన ప్రకారముగా ప్రియులారా, యేసు ప్రభువు మరణించిన తర్వాత ఆయన పాతాళంలోనికి వెళ్ళాడు. పాతాళములో ఉన్న, అంటే పాతాళం అంటే చెర అని రాయబడి ఉంటుంది పేతురు పత్రికలో. ఆయన పాతాళంలోనికి వెళ్ళి 21 వచనం నుండి రాయబడి ఉంటుంది. 1 Peter
మేబీ ఫస్ట్ పీటర్ చాప్టర్ 3 verses 21 నుండి రాయబడి ఉంటుంది. ఇక్కడ ఆయన అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించి, ఎవరికి సువార్త ప్రకటించారు అంటే ఆదాము మొదలుకొని నోహావు వరకు. నోహావు అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రాకముందు ఎంతమంది అయితే ఎంతకు మునుపు చనిపోయారో వాళ్ళందరూ కూడా పాతాళములో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించారు. వారందరూ అక్కడ మారు మనసు పొందారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎవరు మారు మనసు పొందారు? పాతాళ లోకములో ఉన్న ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాతాళ లోకంలో ఉంటున్న వారందరికీ సువార్త ప్రకటించి వాళ్ళందరూ మారు మనసు పొందితే ఎఫెసీ పత్రికలో ఒక చక్కటి మాట మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను చదువుతున్నాను 8వ వచనం నుండి. ఇలాగ రాయబడింది, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఎఫెసియన్స్ చాప్టర్ 4 verses 8. ఇక్కడ ఏం రాయబడింది? స్వార్థ. పేతురు రాసిన పత్రికలేమో స్వార్థ ప్రకటించాడు, ప్రజలందరూ మారు మనసు పొందారు. చెరను చెరగా ఆయన తీసుకొచ్చాడంటే అర్థం ఏంటంటే ఒక్కడు కూడా అక్కడ మిగలలేదని అర్థం. హల్లెలూయా. హలో, మీకు బాధగా ఉందా? చెరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కడు కూడా మిగలకుండా యేసు ప్రభు అందరినీ తీసుకొచ్చారు కదా. మీకు బాధగా ఉందా, సంతోషంగా ఉందా? హలో, ఎక్కడున్నారు? స్తోత్రం. చూడండి, యేసు రక్తమే చెరను చెరగానే ఎత్తుకొని తీసుకొచ్చేసాడు అంటే ఒక్కడు కూడా మిగలలేదు అక్కడ. దట్ మీన్స్ ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభు స్వార్థ విన్న తర్వాత మారు మనసు పొందారు. వారిని అందరినీ కూడా ఆయన చెరను చెరగా అంటే ఉన్నది ఉన్నట్టుగా ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ తీసుకొచ్చేసాడు. వాళ్ళందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్ళాడు? మరలా యోహాను సువార్తలో రాయబడిన ప్రకారముగా 19వ అధ్యాయం 26, 27 రాయబడిన ప్రకారముగా నేడు నీవు నాతో కూడా వాళ్ళందరినీ కూడా పరదైసులోనికి ఆయన తీసుకెళ్ళాడు. స్తోత్రం. ఆ రోజు మరణానికి అధిపతి అయిన అపవాది హెబ్రీ పత్రికలో మనం చూసుకున్న ప్రకారముగా అతని తలను ఆయన చితగా ద్రొక్కి, కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయంలో 17వ వచనం నుండి 14 నుండి 17 వచనం రాయబడిన ప్రకారముగా ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వారిని పూర్తిగా ఆయన చితకు దొరికిన తర్వాత చిత్తుగా వాడు ఓడిపోయాడు క్రీస్తు ఎదుట. స్తోత్రం. హల్లెలూయా. చిత్తుగా అతన్ని ఓడించి అతని చెరలో అతను ఎంతమంది అయితే బంధించి ఉంచాడో వాళ్ళందరినీ కూడా ఆయన విడిపించి తీసుకొచ్చేసాడు. స్తోత్రం. ఇప్పుడు ఎవరైతే క్రీస్తునందు, అందుకే యేసు పేరు ఎత్తితే వాడు భయంతో వణుకుతాడు. యేసు రక్తమును గుర్చిన ప్రస్తావన చేస్తే వాడు భయంతో వణుకుతాడు. ఎందుకంటే వాడు చేసిన పని ఏంటి? యోహాను రాసిన పత్రికలో మొదటి పత్రిక 1 John chapter 3 verses 8. మొదటి యోహాను 8వ అధ్యాయము 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అయితే అపవాది క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. స్తోత్రం. ఈ వచనంలో ఏమన్నాడు? అపవాది మొదటి నుండి పాపం చేసిన వాడు, పాపం చే ప్రతివాడు కూడా అపవాది సంబంధి అని అంతట్లో ఆపలేదు. అయితే అపవాది క్రియలను లయపరచడానికే ప్రభుకి స్తోత్రం. యేసు ప్రభువారు ప్రత్యక్షమవడానికి కారణం ఏంటంటే అపవాది యొక్క కార్యములను. ఏంటి అపవాది కార్యం అంటే ఆ వచనాలు చెప్తున్నాడు, పాపమే అపవాది కార్యం. అందుకే అపవాది కార్యం అనగా పాపాన్ని లయపరచడానికే. ఏ దినమైతే ఆయన కల్వరి శిలువలో బలియాగము చేయబడ్డాడో
ఆ దినమున పాపమునకు సంపూర్ణమైన శుద్ధీకరణ కలిగింది, పాపానికి ప్రాయశ్చితం కలిగింది, పాపము సంపూర్ణముగా కొట్టివేయబడింది. దేని చేత? ఆయన రక్తము చేత. స్తోత్రం. అందుకే యేసు రక్తమును గురించిన ప్రస్తావన ఎత్తినప్పుడు వాడు భయముతో వణికిపోతాడు. స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, వీరిలో విశ్వాసం లేదు అప్పటికి. అందుకే ప్రభు మగ్దలని మరియను ప్రత్యక్షమయ్యాడు. ఆమెను ప్రత్యక్షమై చెప్తున్నాడు. అక్కడ మగ్దలని మరియ కూడా ఏమంటుంది? యేసు ప్రభువును తోటమాలి అనుకొని, అయ్యా నా యేసును ఒకవేళ నువ్వు ఎక్కడైనా మోసుకొని ఉంచి ఉంటే దయచేసి నాకు చెప్పండి, నేను మోసుకొని వెళ్ళిపోతాను అంటుంది. ప్రభు పట్ల ఆమెకు ప్రేమ ఉంది, ప్రభు పట్ల ఆమెకు ఒక రకమైన భక్తి ఉంది. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఆమె నమ్మలే. ఏం మాట? అనేక పర్యాలు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగించదు. వారు ఆయనను పాపిష్టుల చేతికి అప్పగిస్తారు. పాపుల చేతికి అప్పగిస్తే పాపులు అతనిని కొరడాలతో కొట్టి సిలువ వేస్తారు. అతడు మరణిస్తాడు. అయితే లేఖన ప్రకారంగా మరలా 3వ దినం తిరిగి. ఈ వచనము ఎన్నిసార్లు చెప్తున్నా సరే శిష్యులకు అర్థము కాలేదు, విన్నవారిలో అనేక మందికి అర్థము కాలే. బుద్ధి లేనివారు, అజ్ఞానులు, అపవాది చేత గుడ్డితనము కలుగుకున్నవారు మాత్రమే ఆయన సిలువ ఇవ్వబడి తన మేకే తను తీసుకోలేకపోయాడు, ఆయన ప్రజలకి ఏమి రక్షణ ఇవ్వగలడు. ఎవరు చెప్పిన మాట? లేఖనాలకు ఆల్రెడీ మీ జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసుకుంటే 11వ వచనం నుండి కింద భాగంలో రాయబడి ఉంటుంది, ఎవడును నన్ను చంపలేడు అన్నాడు. ఎవరుడు నా ప్రాణాన్ని తీసివేయలేడు. నా ప్రాణమును నేను పెట్టడానికి, తిరిగి నా ప్రాణాన్ని మరలా తిరిగి తీసుకోవడానికి ఈ అధికారము నేను తండ్రి వద్ద నుండి పొందుకున్నాను. కాబట్టి ఎవడు నన్ను చంపలేడు. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలారా, ఆయన మరణమును జయించి తిరిగి ఈ చంపేసిన తర్వాత ఈ పరిచయాలు శాస్త్రాలు, ప్రత్యేకంగా యూద మత అధికారులందరూ కూడా ఏం చేశారంటే, ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేస్తానని ముందు చెప్పారండి. ఒకవేళ శిష్యులు వచ్చి ఆయన బాడీ తీసుకెళ్ళిపోయి లేచిపోయాడని ప్రకటిస్తాడేమో. అందుకు అలా కాకుండా ఈ పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ సమాధి ముందు పెద్ద రాయి ఒకటి దొర్లించండి. ఆ రాయిలు దొర్లించిన తర్వాత దాని మీద ఒక ముద్ర వేయండి. అంత మాత్రం కాకుండా సైనికులను కూడా పంపించి కావలి వారిని పెట్టండి అన్నారు. పిలాతు అన్నాడు, మీకు నచ్చినట్టు చేసుకోండి, వెళ్ళండి అన్నాడు. చనిపోయిన తర్వాత ఇంకేం చేస్తామని పిలాతు తన ఉద్దేశం అది. ఏడు చేస్తే చేసుకోండి, చనిపోయిన బాడీ కోసం కూడా మీరు అలా మాట్లాడతారేంటి, సరే చేసుకోండి అలాంటి. పకడ్బందీగా వాళ్ళు వచ్చి దాని మీద రాయి మీద 3-4 ఉంటేనే తప్ప ఆ రాయి దొర్లించలేరు. ఆ రాయి మీద ఇంకొక సీల్ వేసేసారు, అంటే ఎవరు ముట్టడానికి వీల్లేదు అని. చట్టపరముగా వారు తీసుకొచ్చిన నియమం అది. అంతేకాకుండా కావలి వారు అక్కడ కార్చున్నారు. బైబిల్ మనం చెప్తున్న విషయం ఏంటంటే, పరలోకము నుండి దేవుని యొక్క దూత, ప్రకాశమనమనగా దూత పరలోకము నుండి దిగి వచ్చారు. ప్రభుకి స్తోత్రం. వాడు దిగి రాగానే ఈ కావలి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నవాడు అక్కడే భయముతో వణికిపోయి కింద పడిపోయి స్పృహ తప్పి ఉన్నారు. ఈ లోపల రాయి దొర్లించబడింది. స్తోత్రం. ఈ స్త్రీలేమో మా కోసం ఎవరు తీస్తాడండి ఆ రాయి అని ఎదుర్కొని వస్తున్నారు. ఆలోచించి వచ్చేటప్పటికే ఆల్రెడీ అక్కడ భూకంపము కలిగి ఆ రాయి దొర్లిపోవడం జరిగింది. వారు వచ్చి ఖాళీ సమాధిని చూశారు. దేవదూత వారికి ఇస్తున్న మాట ఏంటి తెలుసా? వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, సజీవుడైన వానిని 3 మృతులలో ఎందుకు? దేవుని స్తోత్రం. వినండి, మీ రక్త సంబంధులు చనిపోయి ప్రభు సన్నిధానమునికి అనగా పరదేశికు చేర్చబడ్డారు అని ఎవరైతే నమ్ముతున్నారో, హలో నమ్ముతున్నారా? మీకంటే ముందుగా మీ రక్త సంబంధులు, మీ యొక్క బంధువులు ఎవరైనా సరే ప్రభువును ఎరిగి నమ్ముకొని మరణించిన వారు ఎవరైనా ఉన్నారో వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని చెప్పా? పరదేశంలో ఉన్నది అనుకున్నవారు సమాధికి వెళ్ళారు. ఎక్కడ ఉన్నారని నమ్మితే? పరదేశికి వెళ్ళారని నమ్మితే సమాధికి వెళ్ళవలసిన పని లేదు కదా.
ఎప్పటెప్పటికీ ఎన్నటెన్నటికీ సమాధి అనేది మృత కలవరము. మనిషి బ్రతుకున్నంత వరకే అతడు పవిత్రుడు, పరిశుద్ధుడు కాదు నేను మాట్లాడేది, పవిత్రుడు. చనిపోయిన వెంటనే అది అపవిత్రపరచబడుతుంది. కాబట్టి సమాధిలో దొడ్డికి నువ్వు వెళ్ళావంటే అర్థం ఏంటి తెలుసా? అపవిత్రమైన స్థానానికి వెళుతున్నావు. అదేంటండి, నువ్వు ఎంత ఏమి చేసినా, నువ్వు ఎంత కడిగినా, లేకపోతే నువ్వు సున్నం కొట్టినా, ఎంత పెయింటింగ్ వేసినా, ఏం చేసినా అది అపవిత్రమైనదే, పవిత్రమైనది. అందుకే దేవదూత అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఎందుకయ్యా సజీవుడైన వారిని మీరు ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన స్తోత్రం. ఎందుకంటే వారు బంధించిన ప్రయత్నం చేశారు, కానీ మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. స్తోత్రం. సో సాతాను తలను ఆయన చితగా ద్రొక్కి మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచి సుమారుగా అనేక మందికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం. ఓకే, ఒకవేళ ఆయన ఆత్మ కాబట్టి దెయ్యం అనుకోవచ్చు. అందుకే శిష్యులు కూడా ఏమనుకున్నారు, యేసు ప్రభు లేచిన తర్వాత శిష్యులు ఏమనుకున్నారంటే దెయ్యమని వారు భయపడ్డారట, భూతమని. ఎందుకంటే వాళ్ళు లోపల ఉంటుండగానే ఉదయకాల సమయంలో జరిగిన విషయం ఏంటంటే, మొదట మగ్దలేని మరియకు, ఆ తర్వాత పేతురు కూడా దర్శనం ఇచ్చిన లేఖనం రాయబడి ఉంటుంది. అదే రోజు జరిగిన విషయం ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతుండగా దర్శనం ఇవ్వడం మనకు కనబడుతుంది. ప్రభుకు స్తోత్రం చెప్దాం. అండ్ అదే రోజు సాయంకాలమున వారు యూదుల భయము చేత లోపల తలుపు వేసుకొని వాళ్ళు ఉంటుండగా యేసు ప్రభువారు తలుపు వేసి ఉంటుండగానే లోపలికి వచ్చాడు. మీరేమనుకుంటారు? ఇప్పుడు వాళ్ళకి చెప్పడం కాదు, తలుపు మూసే ఉంది, ఒక వ్యక్తి లోపలికి వచ్చేసాడు అనుకోండి, మీరేమనుకుంటారు? వాళ్ళు భయపడ్డారు, సంథింగ్ ఏదో దయ్యమని. ప్రభు అంటాడు, మీరు భయపడొద్దు. వారు భూతమని భయపడుచుండగా ప్రభు అంటారు వాళ్ళకి, మీరెందుకు భయపడతారు అంటూ మార్కు సువార్తలో వారు నమ్మలేనందుకు వారి అపనమ్మకాన్ని బట్టి వారిని గద్దించెను అని రాయబడి ఉంటుంది. ప్రభుకు స్తోత్రం. బట్ మన యోహాను సువార్తలో చూస్తే ఆయన లోపలికి వచ్చిన తర్వాత, వినండి శ్రద్ధగా, తలపైకి ఎత్తి వినండి, ప్రభుకు స్తోత్రం చెప్పాలి. లోపలికి వచ్చిన తర్వాత వారు భయపడుతూ, ఒకవైపున సంతోషం, మరోవైపున భయం. నిజం లేచిపోయాడా అని ఒకటి, కాదేమో, ఏ బాబోయ్ ఇలాగొచ్చేసారు, లేకపోతే తలుపు వేసి ఉంటే ఎలాగొచ్చేస్తారా అని భయంతో అలాగుంటే యేసు ప్రభు అన్నారు, ఈ ఒకటే గ్యారంటీ మీకు ఇస్తున్నాను, శ్రద్ధగా వినండి. ఈ ఒకటే గ్యారంటీ, అదేంటి తెలుసా? నాకు ఉన్నట్టుగా దెయ్యాలకు లేదా భూతములకు ఎముకలు ఉండవు. ఇది ఒకటే గుర్తు చేసుకోవాలి. నాకు ఉన్నట్టుగా వాటికి ఏమీ ఉండవు. సో ఇక్కడ యేసు ప్రభు ఏం రుజువు ఇస్తున్నాడంటే, ప్రభుకు స్తోత్రం చెప్దాం, నేనే దెయ్యము కాదు, నేను భూతము కాదు, నేను తిరిగి లేచి ఉన్నాను. ప్రభుకు స్తోత్రం చెప్దాం. కాబట్టి నాకున్నట్టుగా వాటికి ఏమాత్రం కూడా ఉండదు అని ప్రభు వారికి తెలియజేయడం మంది చూస్తాం. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఓకే, లూకా సువార్త 24వ అధ్యాయంలో 38వ వచనం నుండి రాయబడి ఉంటుంది, అలాగే 37వ వచనం చదువుతున్నాను. అయితే వారు దిగులు పడి విభ్రాంతి నొందుల వారే భూతము తమకు కనబడని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములను భూతమునకు ఉండవని చెప్పెను. స్తోత్రాలు. అంటే యేసు ప్రభువారు మరణమును జయించి తిరిగి లేచి ఉన్నారు గనుక ఒక మనిషికి ఉన్నట్టుగానే ఆయన కూడా ఏముంది, కాలు చేతి కదా, జస్ట్ లోపల ఉన్న ఎముకలు, ఓకే, దేహము ఎముకలన్నీ కూడా ఉంది అని చెప్తున్నమాట. అక్కడ స్పష్టంగా ప్రభు చెప్పిన మాట అంటే, నాకున్నట్టుగా దెయ్యాలకు ఉండవు. దెయ్యాలు అన్న వెంటనే వాటికి ఎముకలు ఉండవు, దేవులు అన్న వెంటనే వాటికి మాంసం ఉండవు, దేవుని అన్న వెంటనే వాటికి శరీరం ఉండవు. అది కేవలం ఆత్మ కాబట్టి వాటికి ఏముండదు. నెక్స్ట్ రెండో ప్రూఫ్ ఏంటంటే, ప్రభు నేనే అని చెప్పడానికి గురుజీ మాట్లాడుతూ ఆయన ఏమంటే, సరే మీరు నమ్మకపోతే వచ్చి నా యొక్క చేతులకు నాకు గాయం ఉంది కదా, వచ్చి చూడండి అన్నాడు. రెండో ప్రూఫ్.
దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మూడో ప్రూఫ్ ఏంటంటే, మూడో ఒక రుజువు ఏంటంటే, మీకు ఇంకా నమ్మకాలు లేకపోతే మీ దగ్గర ఏమైనా తినడానికి ఉండి తీసుకువ్వండి అంటే వాళ్ళు తీసుకొచ్చి అక్కడ కాల్చిన చేపలో ఉన్నదంట, ఇస్తే దాన్ని విరిచి వారి కళ్ళ ముందే ఆయన భుజించాడు. ప్రభుకి స్తోత్రం. ఆ తర్వాత లేఖనములో ఆయన గురించి రాయబడిన ప్రతి విషయాలు కూడా వారిని వివరించి చెప్పడం జరిగింది. లేఖనం ఏమైనబడిందంటే వారికి గ్రహించున్నట్లుగా దేవుడు సహాయం చేశాడట. ప్రభుకి స్తోత్రం. 45వ వచనంలో, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు సమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పెరట మారు మనస్సును పాప క్షమాపణను ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎక్కడెక్కడ నుండి చెప్పాడంటే అతని గురించి రాయబడిన ప్రతి లేఖనాలు వారి ముందు వివరించి చెప్పడం జరిగింది. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఆయన వివరణ ఇచ్చిన తర్వాత ప్రభుకి స్తోత్రం, అప్పుడు ఒకరి తర్వాత ఒకరు నమ్మడం మొదలుపెట్టారు. హల్లెలూయా. అయితే ఎప్పుడు యేసు ప్రభువు ఏ రోజు లేచారు? ఆదివారం దినాన తెల్లవారుజామున ఆయన లేచాడు. మొదట ఎవరికి దర్శనం ఇచ్చారు? మరియకి ఇచ్చాడు. ఆ తర్వాత యోహాను సువార్తలో చూస్తే పేతురుకు కూడా దర్శనం ఇచ్చిన రాయబడింది. ఆ తర్వాత ఎమ్మయి గ్రామానికి వెళుతున్న 2 వ్యక్తులను ప్రభు దర్శించాడు. అదే రోజు సాయంత్రమున శిష్యులందరూ కూడా ఒక గృహంలో ఉంటుండగా ఆ గదిలోనికి స్వయంగా యేసు ప్రభు వచ్చి, ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన సంఘటన జరిగింది. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 11 మంది అక్కడ ఉన్న ఆ టైంలో ఆ 10 మంది అక్కడ శిష్యులు ఉన్నారు. ఆ రోజే అక్కడ తోమలేడు. ఎక్కడికి వెళ్ళాడు మనోడు మరి తెలియదు, దేనికి వెళ్ళాడో తెలియదు. శిష్యులందరూ ఒక దగ్గర ఉంటే ఆయన కూడా ఉండాలి కదా, ఏమనుకున్నాడో ఎందుకు వెళ్ళారో తెలియదు. మొత్తానికి ప్రభు మరల లేఖనం వల్ల సెలవిస్తుంది. యోహాను సువార్తలో చదువుకుంటూ రాబడి ఉంటుంది. మరలా 8 రోజుల తర్వాత లేదా 7 రోజుల తర్వాత ఆదివారం దినమున వారు ఇంకనూ ఆ గదిలోనే ఉంటుండగా యేసు ప్రభు అగైన్ మరలా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన తిరిగి వచ్చేటప్పటికి ఆ టైంలో పేతురు ఉన్నాడు, తోమా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు అందరూ కూడా మిగిలిన 10 మందికి క్లియర్ అయిపోయింది, వారు క్లారిఫై అయిపోయింది. ఇక ప్రభు మీద వాళ్ళకి ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే ఇంతకుముందు లేఖనాన్ని కూడా చెప్పి వారి అపనమ్మకాన్ని బట్టి వాడిని గద్దించి లేఖనం చెప్పి గ్రహించినట్టుగా చేశారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఓకే, బాగానే ఉంది. వీళ్ళు ఈ వారం లోపల ఏం జరిగిందంటే స్తోమతో మేము యేసుప్రభుని చూసాము, యేసుప్రభు వచ్చారు, ఆయన తిరిగి లేచారు అని చెప్తే ఈయనకేమో నమ్మకం, మీరేదో చెప్తున్నారు కానీ నేను మాత్రం అతని యొక్క వ్రేలులలో తన చేతుల్లో నా వ్రేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అన్నాడు. కానీ ఇదే భాగ్యం వీళ్ళకి జరిగిందా లేదా? యేసుప్రభు ముందుగానే ఏం చెప్పారు? లూకా సువార్తలో మనం ఏం చూసామంటే, అరే బాబు, నాకున్నట్టుగా దెయ్యాలకి అసలు ఎటువంటి ఎముకలు కానీ శరీరం కానీ ఉండదు, మీకు కావాలంటే నన్ను పట్టి చూడండి అన్నారు కదా లూకా సువార్తలు అన్నారు. కానీ ఇప్పుడు ఈయనేమంటాడో అదే ప్రశ్న ఈయన అడుగుతున్నాడు. కానీ దానికి యేసుప్రభు చెప్పిన మాట ఏం తెలుసా? నీవు సాధారణంగా మిగిలిన శిష్యులు చెప్పిన మాట అసలు ఆ రోజు ఉండలేదు, అది నువ్వు చేసిన పొరపాటు. రెండోదిగా వాళ్ళు చెప్పారు కదా, ఇంతమంది చెప్తే నువ్వేం చేయాలి? నమ్మాలి కదా. అరే ఇక్కడ మరియా చెప్పింది, మగ్దలిని మరియా చెప్పింది, ఎమ్మయి గ్రామానికి వెళ్ళిన వాళ్ళు చెప్పారు, పేతురు చెప్తున్నాడు, అదేవిధంగా ఈ 10 మంది శిష్యులు చెప్తున్నారు, ఇంకెంతమంది గదిలో ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు చూచిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, చెప్పినా ఆ మాట కూడా నమ్మలేదు. అందుకే అతని మీ బట్టి యేసుప్రభు కొద్దిగా బాధపడి అప్పుడు అంటున్నాడు, ఆయన మీరు చూడండి, ఆ గదిలోనికి వచ్చిన వెంటనే ఫస్ట్ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నది 19 వచ్చినట్టు నేను చదువుతాను. ఆదివారము 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయం, జాన్ చాప్టర్ 20 verses 19 నుండి. ఆదివారం సాయంకాలం మన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపును మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా.
ఆ తర్వాత మనం 24 కాదు 26 వచనం నుండి మనం చదువుకోగలిగితే 8వ దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. పై వచనములో 19 వచనాలు చూసుకున్నప్పుడు అది ఫస్ట్ వీక్, అది ఏ రోజు యేసుప్రభు తిరిగి లేచాడో ఆ రోజు సాయంకాలం అది. బట్ 26 వచనాలు చూస్తే 8 రోజులైన తర్వాత. ఇప్పుడు వినండి, అసలు ఎందుకు సండే ఈజ్ స్పెషల్ డే, ఎందుకు ఆదివారం అనేది ఒక ప్రత్యేకమైన దినము క్రైస్తవులకి? చూడండి, ఇక్కడ యేసుప్రభు పునరుత్థానుడై తిరిగి, చెప్పండి అందరు, తిరిగి లేచిన దినం అది. అందుకే అది క్రైస్తవులకు చాలా ప్రత్యేకమైన దినం. అయితే కేవలం తిరిగి లేచిన దినం మాత్రం కాదు, మరి వారం రోజుల వరకు శిష్యులకు దేవుడు యేసుప్రభు కనబడలే, ప్రత్యక్షం కాలేదు. కానీ వారం రోజులైన తర్వాత మరలా అగైన్ మరో ఆదివారం వచ్చినప్పుడు, అదే కదా 26 వచనం చూస్తున్నా, 8వ దినములైన తర్వాత 8 దినముల తర్వాత ఆయన శిష్యులు మరలా, అంటే ఆదివారం నుండి ఆదివారం ఎన్ని రోజులు అవుతుంది, అంటే అగైన్ మళ్ళీ నెక్స్ట్ సండే ప్రత్యక్షమయ్యాడు. సో సండే ఈజ్, అందుకే ఫర్ క్రిస్టియన్ పీపుల్, ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ఎ వెరీ స్పెషల్ డే బికాజ్ ఇట్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్. అది ప్రభు దినం, అండ్ ద డే ఈజ్ ద రెజరెక్షన్ డే. అది యేసు ప్రభు తిరిగి లేచిన దినం. ప్రభుకి స్తోత్రం. అందుకే అది స్పెషల్ డే. అందుకే కదా మనం ప్రభు సముఖంలో ఆదివారం దినాన్న ప్రభు మందిరానికి మనం అందుకే కనబడాలి, బికాజ్ దట్ ఈస్ ద లార్డ్స్ డే. అది ప్రభు యొక్క దినం, ఆయన తిరిగి లేచిన పునరుత్థాన దినం. ఓకే, తోమా దగ్గరికి వచ్చి వారి మధ్య వచ్చిన వెంటనే మీకు సమాధానము కలుగునుగా కానీ చెప్పిన తర్వాత ఆయన తోమను చూచి, నీ వ్రేలు ఎటు చూపి నా చేతులు చూడము, నీ చేయి చాపి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసే ఉండుమారన. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, కానీ చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పాను. స్తోత్రం. పిల్లరా, పరీక్షించి 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 నమ్మడం కాదు, చూచిన వారు చెప్పినప్పుడు మనం నమ్మాలి. స్తోత్రం. యేసు ప్రభువు తిరిగి లేచాడు అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అందుకే పౌలు గురించి మనకు కొరింథీ పత్రికలో చూసుకోగలిగాం. ఏంటంటే కొరింథీ పత్రికలో అంటాడు, ఆయన మొదట లేచిన తర్వాత లేఖనము ప్రకారము మరణించాడు, లేఖనము ప్రకారము ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనము ప్రకారము ఆయన తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం చెప్దాం. 4వ వచనం నుండి, లేఖనము ప్రకారము 3వ దినమున ఆయన లేపబడెను. ఆయన మొదట కేఫకును, అటు తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500లకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు, చెప్పండి, వీరిలో అనేకులు ఇప్పటి వరకు అంటే ఈరోజు వరకు కాదు. పౌలు రాస్తున్న మాట ఏంటంటే తాను రాసిన కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తాను రాస్తున్న కాలానికి అప్పుడు ఎంతమందికి అయితే యేసు ప్రభువుని తమ కన్నులారా చూశారో వాళ్ళు అప్పటి వరకు చాలామంది ఉన్నారు, కొంతమంది నిద్రించారన్న విషయాన్ని తెలియజేశాడు. ఓకే, సో ఇప్పుడు పౌలు ఇక్కడ చెప్పే విషయం ఏంటి? మొదట ఏమో మనకు లేఖన ఆధార ప్రకారంగా చూస్తే మరియకు, ఆ తర్వాత కేఫకు, ఆ తర్వాత ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న శిష్యులకు, ఆ తర్వాత 11 మంది శిష్యులకు, ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఒక్క దినానైనా 500 మందినైనా దర్శించాడు, కనబడ్డాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. చివరికి ఆఖరికి ఆయన అపొస్తలుడైన పౌలుకు దర్శనమిచ్చాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆయన యాకోబునకు, అటు తర్వాత అపొస్తలులకు కనబడెను. ఆ తర్వాత అందరికీ కడబట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. స్తోత్రం. ఎక్కడ కనబడ్డారు? ఆయన దమస్కు అనేక గ్రామంలో వెళుచుండగా, ఈ యొక్క దమస్కుల గ్రామంలో తిన్నని అన్న మార్గంలోనికి వెళుచుండగా ప్రభు అతన్ని దర్శనము ఇస్తాడు. అందుకంటాడు, కడపట్టులో ఉన్న నన్ను కూడా ప్రభు, అసలు నిజానికి ఆయన అంటాడు, అసలు నేను అపోస్తలుని అనబడడానికి నాలో ఎటువంటి యోగ్యత లేదు అసలు, కనుక నేనేమై ఉన్నానో కేవలము ఆయన కృప మాత్రమే, దేవుని కృప మాత్రమే, యేసయ్య కృప మాత్రమే. ప్రభుకు స్తోత్రం. పిల్లరా, ఆయన సమస్తాన్ని జయించినవాడు, మరణాన్ని జయించినవాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను.
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వండర్ఫుల్ జీసస్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. మీరు చూడండి, ఈ వచనం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం. సో దైవ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుని యొక్క ఆత్మ ఎంత అవసరం శ్రద్ధగా వినండి. అందుకే ప్లీజ్ పరిశుద్ధాత్మతో నింపబడినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. దయచేసి దేవుని ఆత్మ పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు ఎలాగో లేపాడు? పరిశుద్ధాత్మ ద్వారా. ఎందుకంటే యోహాను సువార్తలో 6వ అధ్యాయము 63వ వచనం. రైట్, దేవుని స్తోత్రం చెప్దాం. ఆత్మయే మృతులను సహితము జీవింప చేయగలిగింది. ఏంటి అని అంటే ఆత్మ. ఎవరు అంటే పరిశుద్ధాత్మ. అందుకే ప్రభు ఇక్కడ అంటాడు ఆత్మయే జీవింప చేయుచున్నాడు. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మ జీవింపజేస్తుంది. అందుకే మనిషిలో ఒక శరీరం అయితే ఉంటుంది, కానీ ఆ మనిషిలో కానీ ఆత్మ లేకపోతే చనిపోతాడు అంతే. అందుకే ఆత్మయే జీవింప చేయుచున్నది. ఆ ఆత్మను గురించి మాట్లాడుతూ ఇక్కడ ఒకవేళ జస్ట్ అలాగో వస్తుంది కాబట్టి చెప్పేస్తాను. మీరు చూడండి, ఈ మన యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో ఎండిపోయి చెదరిపోయి ఉన్న యొక్క ఎముకల లోయ మనకు కనబడుతుంది. ప్రవచిస్తున్నాడు దేవుని యొక్క మాట ప్రకారముగా. యెహెజ్కేలు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. చెదరిపోయిన ఎముకలారా ఒక స్థలములో సమకూర్చబడిమని ఆజ్ఞాపించినప్పుడు అని ప్రభువుకు యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పిన వెంటనే పెద్ద భూకంపం వచ్చి, ఆ భూకంపమును కలుగగానే ఈ చనిపోయి వారు ఒక సవాలు చనిపోయిన తర్వాత, మనుషులు చనిపోయిన తర్వాత సవాలుగా మారి వాళ్ళ యొక్క శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోయి ఎముకలన్నీ కూడా చెదిరిపోయి ఉన్నది. ఒక దగ్గర కూడా లేదు. కానీ ప్రవచిస్తుండగా భూకంపము కలిగి ఆ ఎముకలన్నీ కూడా ఒకదానికి వచ్చి అతుక్కున్నది. ఏ చేయిది ఆ చేయి, ఏ కాలిది ఆ ఏ బాడీది ఆ బాడీకి అంత అతుక్కున్నది. ఇప్పుడు ఏం కనబడుతుంది? కళేవరం కాదు, అస్థిపంజరాలు కనబడుతున్నాయి. మొత్తం ఆ లోయ అంతా కూడా అస్థిపంజరాలతో నింపబడింది. అది జరిగిన తర్వాత దేవుని మాట ప్రకారముగా యెహెజ్కేలు ఇప్పుడు ఏమన్నాడంటే ఇంకలోక మాంసము కలుగునుగాక అన్నాడు. అని వినండి, మాంసము కలుగునుగాక అని యెహోవా సెలవిచ్చున్నాడు. వెంటనే ఇప్పుడు ఆ అస్థి పంజరాలలో ఏమొచ్చాయి? మాంసాలు వచ్చాయి. మాంసంలో అంటే బాడీలో ఉన్న శరీరంలో ఉన్న చర్మము ఊడేదీసిన మాంసాన్ని మనిషిని చూశారు ఎక్కడైనా? మీరు చూస్తే నిలబడతారా? ఆ ముందు అవన్నీ కనబడింది. అండ్ నెక్స్ట్ తర్వాత అన్నాడు ఈ యొక్క బాడీలో నరములు కలుగునుగాక అని ప్రభు సెలవిచ్చుచున్నాడు అన్న వెంటనే మాంసం, ముందుట ఎముకలు, తర్వాత మాంసము, ఆ తర్వాత నరములు, ఆ తర్వాత చర్మము పొదిగించునుగా కానీ యెహోవా సెలవిచ్చుచున్నాడు. వెంటనే ఇప్పుడు బాడీ చర్మంతో కప్పబడింది. ఇప్పుడు అసలైన మనుషులుగా కనబడ్డారు. ప్రభుకు స్తోత్రం. మనుషులకు కనబడ్డారు కానీ వాటికి ఏమి లేదు, జీవం లేదు. మృత కలవరాలు ఇప్పుడు మళ్ళీ కనబడుతుంది. ఎక్కడ చూసినా శవాలే. దెన్ ఫైనల్గా ప్రభు అంటాడు జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించినట్టుగా, జీవాత్మ రమ్ము వీరి మీద ఊపిరి విడువము అని ప్రభువు సెలవిచ్చుచున్నాడని ప్రకటించు అన్న వెంటనే యెహెజ్కేలు ప్రవచించాడు. జీవాత్మ నలుదిశ నుండి వచ్చి హతులైన వీరిలో ప్రవేశించుము అంటాడు. ప్రభుకు స్తోత్రం.
ఇలాగూ యెహోవా సెలవిచ్చుచున్నాడన్న వెంటనే జీవాత్మ వచ్చి వారిలోనికి ప్రవేశించింది. స్తోత్రం. నేనేం చెప్పబోతున్నానంటే, ఎప్పుడు బ్రతికారు వీళ్ళు? ఎప్పుడు బ్రతికారు? ఎస్, నో సందేహం, దెర్ ఇస్ నో డౌట్, దెర్ ఇస్ ఎ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో జీవం ఉంది, ఆయన మాటల్లో శక్తి ఉంది, సందేహం లేదు. ప్రభుకి స్తోత్రం. బట్ కానీ మీరు ఇక్కడ గమనిస్తే ప్రవచిస్తుండగా అన్నీ వచ్చి ఇప్పుడు ఒక మనిషి ఆకారంలోనికి వచ్చారు, కానీ చనిపోయిన స్థితిలో ఉన్న అందరూ ఉన్నారు, చనిపోయి ఉన్నారు, మృతమైన కళేబరంలో ఉన్నారు, చచ్చిన వారుగా ఉన్నారు. కానీ అతడు చివరి ప్రవచన ప్రవచించాడు. ఏంటంటే జీవాత్మ, నలుదిశల నుండి జీవాత్మ వచ్చి వీరిలోనికి ప్రవేశించమని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రవచించినప్పుడు, అప్పుడు జీవాత్మ ఎప్పుడైతే వారిలో ప్రవేశించింది, అప్పుడు వారు బ్రతికి, ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా, వారు కాళ్ళ మీద వారు నిలబడ్డారు. వారు లెక్కింపలేని సైన్యముగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మీకు చెప్పబోతున్న అంశం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మయే ఈ చచ్చిపోయిన వారికి జీవము ఇచ్చింది. స్తోత్రం. అందుకే లాజరు సమాధిలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు సమాధి వద్దకు వెళ్ళి లేఖనం సెలవిస్తుంది, ఆయన ఆత్మలో మూల్గెను. పరిశుద్ధాత్మ అక్కడ కార్యం చేస్తున్నట్టుగా మూలిగాడు. పరిశుద్ధాత్మ ద్వారా అతన్ని లేపగలిగాడు. ప్రభుకి స్తోత్రం. అగైన్ మనం ఇప్పుడు చూసుకోగలిగితే, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును, చనిపోయిన యేసు ప్రభువును ఎలాగో లేపాడు? చూడండి, ఇక్కడ చెప్పబడిన మాట మనం చూస్తాం. ఇప్పుడు 10వ వచనంలోనికి వెళదాం. క్రీస్తు మీలోనున్న ఎడల, రోమపత్రికలు చదువుతున్నాం, రోమన్ చాప్టర్ 8 verses 10 and 11. మీ క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనదే గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అంటూ, మృతులలో నుండి లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆయన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. స్తోత్రం. యేసు ప్రభువుని ఏ విధంగా లేపడని లేఖనం చెప్తుందంటే, తన ఆత్మ ద్వారా, యేసులో ఉన్న ఆత్మ ద్వారా తండ్రి అయిన దేవుడు యేసును మృతులలో నుండి లేపాడు. ఇప్పుడు ఆ ఆత్మ, జీవింపచేయు ఆ ఆత్మ మీలో నివసించిన ఎడల, యేసు క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆ ఆత్మ మీలో నివసించిన ఎడల, చావునకు లోనైన మీ శరీరమును కూడా ఆయన ఆ ఆత్మ ద్వారానే మిమ్మల్ని జీవింప. స్తోత్రం. దయచేసి పరిశుద్ధాత్మ యొక్క ఇంపార్టెన్స్, పరిశుద్ధాత్మ యొక్క ఆ ప్రాముఖ్యత ఒకసారి గమనించండి, అర్థం చేసుకోండి. అందుకే బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, దేవుని ఆత్మ పూర్ణులై ఉండుడి అని లేఖనం సెలవిస్తుంది. అందుకే ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చబడినట్టుగా ప్రభు సముఖంలో మొరపెట్టాలి. ఏ వాగ్దానం? అటు తర్వాత నేను సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా. ఎస్ ప్రియులారా, అందుకే పరిశుద్ధాత్మతో అందరూ కూడా నింపబడాలి. ఎందుకంటే ఆ ఆత్మ ద్వారా, ఎఫెసీ పత్రికలు అంటాడు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏం చేశారట చూడండి. ఎఫెసీ పత్రిక ప్రభు నామానికి స్తోత్రం. హల్లెలూయా. 1వ అధ్యాయం, ఎఫెసియన్స్ చాప్టర్ 1, 1వ అధ్యాయము, రైట్, 13-14 వచనం నేను చదువుతాను. 13-14, 13 and 14 verse. మీరును సత్యవాక్యములను అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన, వినండి అన్నమాట, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ మాట చదివితేనే మీరు స్తోత్రం చెప్పాలి. అసలు ఇప్పుడు చెప్తే కాదు. మీరును దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ మీరు పొందిన వారే దేవుని ఆత్మ చేత వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రింపబడ్డారు. ఇది గ్రహిస్తేనే స్తుతించగలరు.
ఓకే, అంతట్లో మగవలేదు. ఇంకా 14వ వచనంలోకి వస్తే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అందరూ ఈ వచనం అందరూ కలిసి చదవాలి, అందరూ చదవాలి. సరే, అందున్న వెనుక చెప్పండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన మనకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆమెన్. సంచకరువు అంటే ఏంటి? సంచి కరువు అనుకుంటున్నారా? కాదు. సంచకరువు అంటే ఇంగ్లీష్ వెర్షన్లో మనం చదివితే అక్కడ అడ్వాన్స్ అనే పదం రాయబడి ఉంటుంది. అడ్వాన్స్ ఏంటి అడ్వాన్స్ అంటే, మనం ఏదైనా ఒక వస్తువును కొనడానికి బేరమడిన తర్వాత ఇంతకని మనం మాట్లాడి ఓకే డబ్బులంతా ఒకేసారి చెల్లించకుండా ముందేమి ఇస్తారు? అడ్వాన్స్ ఇస్తారు. అయ్యా ఇది మీ దగ్గర ఉంచండి, పలానా టైంకి వచ్చేటప్పటికి మీ డబ్బులంతా మీకు చెల్లించి నా వస్తువు నేను చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, ఎంతమంది అయితే యేసు రక్తము ద్వారా విమోచించబడ్డారో వారందరికీ ఆయన సంచకరువు ఇచ్చాడంటే అడ్వాన్స్ ఇచ్చాడు. నీ ఆత్మలన్నీ కూడా అడ్వాన్స్ చేయబడింది. పరిశుద్ధాత్మ ద్వారా నీకు అడ్వాన్స్ ఇచ్చాడు. ప్రభు అడ్వాన్స్ ఇచ్చి ఆయన సంపూర్ణంగా తన స్వాధీనం అంటే ఈ లోకములో నుండి పరిపూర్ణంగా మీకు తీసుకెళ్ళడానికి ముందుగా ఇప్పుడు మనకు అడ్వాన్స్ ఇచ్చి ఉంచారు. స్తోత్రం. టైం సంపూర్ణమైనప్పుడు లేదా కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఆయన పూర్తిగా విమోచించి, ఇంకను మన శరీరం ఇంకా విమోచించబడలే. మన ఆత్మకు విమోచన కలిగింది కానీ మన శరీరానికి విమోచన కలగలే. మీకు సందేహంగా ఉండొచ్చు, రైట్? రోమా ముగిస్తానని చెప్పి ఎందుకు ముందుకు వెళ్తానంటే మనం అనుకున్న దాన్ని ఇంకా వస్తుంది, 100,000 ఉంది, అందుకే. రైట్. 8వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయం 18వ వచనం నుండి నేను చదువుతాను. రోమన్స్ చాప్టర్ 8 verses 18 from 18. ఓకే. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వతంత్రము పొందుదుననే నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. కాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా పుత్రము కొరకు అనగా మన దేహము, ఈ వచనం చూడండి 23వ వచనం, మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మన దేహము యొక్క, అందరూ చెప్పాలి, ఎంతమంది విమోచన కావాలి? దేహం ఒక విమోచన. అయితే ఈ విమోచన ఇప్పుడే కాదు, ఇప్పుడే అంటే వెళ్ళిపోవడమే. ఓకే. కానీ ఆ దేహం యొక్క విమోచన కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆత్మను, పరిశుద్ధాత్మను దేవుడు ఏం చేశాడంటే ఆయన సంచకరువుగా ఇచ్చారు. మరి ఏ దినానైతే ఈ దేహాన్ని మనం విడిచిపెడతామో ఆ దినాన్న మన పరిపూర్ణంగా దేహ విమోచన అనేది జరుగుతుంది. ప్రభుకి స్తోత్రం చెప్తాం. కాబట్టి క్రీస్తు యేసును లేపిన వాని యొక్క ఆత్మ, క్రీస్తు యేసును జీవింపచేసిన వాని యొక్క ఆత్మ,
మీలో నివసించిన ఎడల ఆ ఆత్మ ద్వారానే మృతమైన మీ శరీరమును, మరణమునకు లోనైన మీ శరీరాన్ని ఆ ఆత్మ ద్వారానే తాను జీవింప చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన జీవింపజేస్తున్నప్పుడు ఈ శరీరము కూడా ఏమో తెలుసా? హల్లెలూయా. భౌతిక శరీరము కూడా, యేసుప్రభు ఒక భౌతిక శరీరం ఏమైంది? మహిమ శరీరంగా ధరింది. హల్లెలూయా. ప్రియులారా, మనము కూడా, మన యొక్క శరీరము కూడా ఒక దినం రాబోతుంది. యేసుప్రభు యొక్క రాకడకు టైంలో ఒకవేళ మనం ఉంటే రెప్పపాటున మనమందరము కూడా కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 53వ వచనం నుండి 54వ వచనం వరకు మనం చూసుకోగలిగితే క్షయత అక్షయతను ధరించుకుంటుంది. ఓకే, ఈ మర్త్యమైన శరీరము అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడుతుంది. అప్పుడు అంటాడు, ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా? ఓ మరణమా నీ విజయము ఎక్కడా? నువ్వు ఓడిపోయావు. మరణపు ముళ్ళును ప్రభు అందుకే విరిచివేశాడు. ప్రభు నామానికి స్తోత్రం కలుగును. అటువంటి పునరుత్థాన శక్తితో పునరుత్థానము కలిగించే ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరు నింపబడుదుముగాక. హల్లెలూయా. క్రీస్తును మృతుల నుండి లేపిన వానికి ఆత్మ ప్రతి ఒక్కరు కలిగి ఉందురుగాక. స్తోత్రం. ఆయన రాజ్యము కొరకు ప్రభు పునరుత్థాన శక్తితో నింపి ప్రతి ఒక్కరిని ఆయన వాడుకొనుగాక. హల్లెలూయా. ప్రభు ఈ వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించునుగాక. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ పాల్గొనవచ్చు. చిన్న ప్రార్థన చేస్తున్న వాక్య పరిచర్య కొరకు పునరుత్థాన శక్తితో ప్రభు ప్రతి ఒక్కరు నింపునట్లుగా. ఓకే, దేవుని సముఖంలో ఈ పునరుత్థాన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరూ కూడా, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపాయా, క్రీస్తును లేపినక ఆత్మతో నన్ను దర్శించిన ఆయనను మొరపెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేస్తుంది. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ వీడియో కనెక్షన్ కృప చూపుతున్న మా ప్రభు గత వారమంతా కాచి కాపాడి